ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం క్లైమాక్స్కు వచ్చేసిందండి. ఈ యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్కు ఎటువంటి నష్టం కలగజేయలేదు. ఇరాన్ మరియు ఇరాన్ ఆలీస్ అయిన హౌతీ హెజ్బుల్లా ఫైర్ చేసిన 300 మిజైల్స్ను ఇజ్రాయెల్ విజయవంతంగా ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే ధ్వంసం చేయడం జరిగింది. ఇరాన్ యెమన్ నుండి పంపిన దాదాపు 300 డ్రోన్స్ను కూడా పబ్జీ గేమ్లో ఎలాగైతే షూట్ చేస్తారో సేమ్ అలాగే ట్రేస్ చేసి ఇజ్రాయెల్ మరియు యూఎస్ సైనికులు షూట్ చేయడం జరిగింది. ఇరాన్ డ్రోన్స్ను ఎలా షూట్ చేశారో ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తోటి ఇస్లామిక్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా దేశాలు ఇరాన్ డ్రోన్స్ ను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ కు సహాయం చేశాయి. ఇరాన్ అటాక్ చేసింది అంటే ప్లాన్డ్ గా అటాక్ చేసి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇంత అన్ప్లాన్డ్ గా స్ట్రాటజీ లేకుండా ఏదో నామకే వాస్తే ప్రతిదాడి చేసింది అని చాలా మంది ఊహించి ఉండరు. ఇరాన్ డ్రోన్స్ యుద్ధానికి వెళ్ళినట్లు లేదు, ఏదో సూసైడ్ మిషన్ కోసం వెళ్ళినట్లుంది. ఇరాన్ పంపిన డ్రోన్స్ ను కనుక మీరు ఒకసారి చూస్తే దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, ఈ డ్రోన్స్ కు ఎటువంటి కవర్ లేదు, నా పైన దాడి చేయండి అన్నట్లు ఇవి వెళ్తున్నాయి. 99% డ్రోన్స్ ను గాల్లోనే ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 80 డ్రోన్స్ ను ఒక్క యుఎస్ మిలిటరీనే ధ్వంసం చేసింది. హౌతీ, హజ్బుల్లా లాంటి చిన్న చిన్న సంస్థలు ప్లానింగ్ లేకుండా, స్ట్రాటజీ లేకుండా అటాక్ చేసి ఓడిపోతే ఎవరూ పెద్దగా కామెంట్ చేయరు. కానీ ఇరాన్ లాంటి పెద్ద దేశం అటాక్ చేసి ఇంత ఘోరంగా ఫెయిల్ అయితే ప్రపంచ దేశాలకు ఇరాన్ ఒక బలహీన దేశంగా కనిపిస్తుంది. హమాస్, హెజ్బుల్లా, హౌతీ లేకుంటే ఇరాన్ సైన్యం ఏమీ లేదు అన్నట్లు ఈ మొత్తం షో ప్రొజెక్ట్ అవుతోంది. ఆల్రెడీ యూకే ఇరాన్ అటాక్ ఈజ్ అండ్ ఫెయిల్యూర్ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఇంకొన్ని రోజుల తర్వాత మిగతా నాటో దేశాలు కూడా ఇటువంటి స్టేట్మెంట్సే ఇస్తారు. ఈ వీడియోలో మొత్తం వార్ అప్డేట్ గురించి చెప్తాను. ఇరాన్ ఎలా ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఈ దాడికి ప్రతీకారం ఇజ్రాయెల్ తీర్చుకొని ఉందా లేదా, ఇజ్రాయెల్ ప్రతిదాడి ఎలా ఉండబోతోంది, స్టాక్ మార్కెట్ స్టేటస్ ఏంటి, నిఫ్టీ పడిపోతుందా, ఇరాన్ ద్వారా హైజాక్ కాబడిన 17 మంది భారతీయుల్ని భారత్ ఎలా విడిపించుకోబోతోంది వంటి విషయాలు డీటెయిల్గా చెప్తా. దానికంటే ముందు ఇరాన్ పంపిన డ్రోన్స్ యొక్క పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బదులుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. సో ఇరాన్ ఫెయిల్ అవ్వడానికి కారణం డిస్టెన్స్, అంటే దూరం. ఇరాన్ నుండి ఇజ్రాయెల్కు మధ్య దాదాపు 2300 కిలోమీటర్ల దూరం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇరాక్, సిరియా, జోర్డాన్ వంటి దేశాలు కూడా ఉంటాయి. ఈ 3 దేశాల్లో అమెరికా యొక్క మిలిటరీ బేసెస్, అంటే అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇరాన్ ఏం చేసింది, దాదాపు 200 నుండి 300 డ్రోన్స్ను ఇరాన్ మరియు యెమన్ దేశాల గుండా పంపింది. యావరేజ్ స్పీడ్ ఆఫ్ డ్రోన్, అంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ వార్ డ్రోన్ దాదాపు 400 నుండి 500 కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్న అప్రాక్స్గా 500 కిలోమీటర్స్ పర్ అవరే తీసుకుందాం. 2300 డివైడెడ్ బై 500 ఈజ్ ఈక్వల్ టు 4.6 అవర్స్. రౌండ్ ఫిగర్ 5 అవర్సే వేసుకుందాం. ఇరాన్ నుండి డ్రోన్స్ ఇజ్రాయెల్ వరకు చేరుకోవడానికి దాదాపు 5 అవర్స్ పడుతుంది. గేమ్ మొత్తం ఈ 5 అవర్స్లోనే ఉంది. ఈ 5 అవర్స్ డౌన్ టైమ్ను ఇజ్రాయెల్, యుఎస్, యూకే దేశాలు చాలా బాగా ఉపయోగించుకున్నాయి. ఒక్కొక్క డ్రోన్ను ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే ధ్వంసం చేశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయాలి అంటే కేవలం 15 లేదా 30 నిమిషాలు అటాక్ చేయాలండి, ఇంత టైం తీసుకోకూడదు. 5 అవర్స్ వరకు డ్రోన్స్ గాల్లోనే ఉంటే పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పడేస్తారు. ఇజ్రాయెల్ ఆర్మీ దగ్గర హై అండ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది, హై అండ్ శాటిలైట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీరు పాకిస్తాన్ మీద కాదు, ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి వెళ్తున్న విషయం గ్రహించాలి. లెబనాన్ ద్వారా హెజ్బుల్లా ఫైర్ చేసిన దాదాపు 300 మిజైల్స్ను కూడా ఐరన్ డోమ్ ఎఫెక్టివ్గా డిటెక్ట్ చేసి ధ్వంసం చేసింది. ఇరాన్ యొక్క అన్ని మిజైల్స్ డ్రోన్స్ ధ్వంసమయ్యాయి. కేవలం 1% మిజైల్స్ ఇజ్రాయెల్ లోపల పడ్డాయి. బట్ ఈ 1% వల్ల ఇజ్రాయెల్కు ఎటువంటి నష్టం జరగలేదు. ఇజ్రాయెల్ సైన్యం నుండి ఎవ్వరూ చనిపోలేదు. నిన్న సాయంత్రం ఇరాన్ లాంచ్ చేసిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఫెయిల్ అయింది. దీని తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఇలా అన్నారు, మేము ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పాము, ఈ ఆపరేషన్ మా సత్తాను చాటుతుంది, ఇరాన్ ఎవ్వరికీ భయపడద్దు, అవసరమైతే ఇరాన్ వేరే దేశాలకు వెళ్ళి ప్రతిదాడి కూడా చేయగలదు, ఇరాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ అన్నట్లు మాట్లాడారు. మా ప్రతిదాడి అనేది ఇజ్రాయెల్కు ఒక హ్యూమిలియేషన్ లాంటిది. ఒకవేళ ఇంకొకసారి ఇజ్రాయెల్ మా పైన దాడి చేసిందా ప్రతిదాడి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడితో ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాము. ఇరాన్ ఏదైతే అచీవ్ చేయాలి అనుకుందో దాన్ని అచీవ్ చేసింది అని ఇరాన్ ప్రెసిడెంట్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత 1967 6 డే వార్ తర్వాత ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన దాడి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ విధంగా చూసుకుంటే ఇరాన్ మొట్టమొదటిసారి మేము కూడా మా ప్లేస్ నుండి వేరే దేశాలపైన ప్రతిదాడి చేయగలము అని ఇరాన్ నిరూపించింది. ఇరాన్ ఫెయిల్ అయిందా, పాస్ అయిందా అనేది పక్కన పెడితే ఇన్ని రోజులు ప్రాక్సీ యుద్ధాలు చేసిన
అంటే వెనక నుండి యుద్ధాలు చేసిన ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసింది. ఇది ఒక మంచి విషయం. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు దీని గురించి చెప్పాను. ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలో దిగాలి. ప్రతిసారి హౌతీ, హజ్బుల్లా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తూ నేను వెనక ఉంటా అంటే కుదరదు. ఇప్పుడు ఇరాన్కు అర్థమే ఉంటుంది ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం అంత ఈజీ కాదు అని. ఇజ్రాయెల్కు సౌదీ అరేబియా, జోర్డాన్ దేశాలు సపోర్ట్ చేశాయి. ఎందుకు సపోర్ట్ చేశాయి అంటే వీరి మధ్య షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుండో జరుగుతోంది. ఈ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ గురించి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. జోర్డాన్ అయితే చాలా వరకు ఇరాన్ డ్రోన్స్ను ధ్వంసం చేసింది. జోర్డాన్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఈ డ్రోన్స్ మా ఎయిర్ స్పేస్ పైన వెళ్తున్నాయి, ఎక్కడ ఈ డ్రోన్స్ మా ప్రజలపైన పడతాయేమో అని భయపడి మేము ఈ డ్రోన్స్ను ధ్వంసం చేయడం జరిగింది అని జోర్డాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ క్రాష్ అయ్యాయి. ఒకవేళ ఈ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అయిందా, ఇరాన్ ఆయిల్ కంపెనీస్లో ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటే వెంటనే వెనక్కి తీసుకోండి. సౌదీ అరేబియా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇరాన్ యుద్ధంలో దూరితే సౌదీ కూడా దూరాలి. యెమెన్లో, బెహ్రీన్లో సౌదీ ఇరాన్ మధ్య ప్రాక్సీ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇరాన్ యుద్ధంలో దూరితే ఆటోమేటిక్లీ సౌదీ కూడా దూరాల్సిందే. ఇజ్రాయలీ కంపెనీస్లో ప్రస్తుతానికి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడప్పుడే అయిపోయేలాగా లేదు. నిన్న రాత్రి కూడా ఇజ్రాయెల్ గాజా పైన దాడులు చేసింది. ఈ యుద్ధాలను పక్కన పెడితే ఇజ్రాయెల్లో పొలిటికల్ క్రైసిస్ కూడా ఉంది. ఇజ్రాయెల్లోని చాలామంది ప్రజలు నేతన్యాహుతో సంతోషంగా లేరు. ఇజ్రాయెల్లో మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి అని ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్స్ రావు, అతుకుల ప్రభుత్వమే వస్తుంది. అతుకుల ప్రభుత్వం వల్ల దేశంలో స్టెబిలిటీ ఉండదు. ఇంకొన్ని రోజుల్లో ఇరాన్ పైన ఆర్థికపరమైన శాంక్షన్స్ ఇంకా పటిష్టం చేస్తారు. ఆల్రెడీ శాంక్షన్స్ ఇరాన్కు ఉన్నాయి, కానీ ఇంకొన్ని శాంక్షన్స్ రానున్నాయి. రష్యా ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకు చావండి, కానీ ఒకవేళ అమెరికా కనుక ఇరాన్ పైన దాడి చేసిందా మేము యుద్ధంలో దూరి ఇరాన్కు సపోర్ట్ చేస్తాము అని రష్యా అంటోంది. గుంటనక చైనా యుద్ధంలో దూరదు, కానీ వెనక నుండి అటు ఇరాన్కు ఇటు ఇజ్రాయెల్కు ఇద్దరికీ ఆయుధాలు అమ్ముతుంది, ఇద్దరితో వ్యాపారం చేస్తుంది. చైనా ఎక్కువగా నీళ్ళైతే ఇజ్రాయెల్ ఒక్కటే చేస్తుంది. చైనాలో ఉన్న బిలియనియర్స్ అందరినీ తట్టాబేడ సర్దుకొని చైనా నుండి వేరే దేశాలకు వెళ్ళిపోండి అని చెప్తుంది. అందుకని చికెన్ మోమోగాల్లో ఇక్కడ హీరోయిజం చూపించే అవసరం లేదు. ఇజ్రాయెల్తో చైనా జాగ్రత్తగా ఉండాలి. చైనా ఇష్యూలో దూరదు. ఇరాన్ అటాక్ తర్వాత ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు తన వార్ క్యాబినెట్తో ఒక మీటింగ్ చేశాడు. ఆ మీటింగ్లో ఏమని డిస్కస్ చేశారు అంటే ఇరాన్ పైన తిరిగి ప్రతిదాడి చేయాలా వద్దా అనే డిస్కషన్ జరిగింది. మీటింగ్లో కూర్చున్న వారిలో 1/2% మంది ఎస్ ఇరాన్ పైన ప్రతిదాడి చేయాలి అన్నారు, కానీ మిగతా 50% మంది ఈ గొడవను ఇక్కడితో ఆపేద్దాము, ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేయొద్దు అని చెప్పారు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే డెఫినెట్గా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ప్రతిదాడి చేస్తుంది, తెలివిగా చేస్తుంది, ప్రాపర్ ప్లానింగ్తో, స్ట్రాటజీతో డెఫినెట్గా ఇరాన్ పైన దాడి చేస్తుంది అంటున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలో దించాలి అనుకున్నారు, ఇరాన్ను యుద్ధంలో లాగారు. ఇప్పుడు యుఎస్ ఇరాన్ పైన ఎకనామిక్ శాంక్షన్స్ వేయడానికి లైసెన్స్ దొరికింది. ఇరాన్ పైన అదనపు శాంక్షన్స్ వేయాలి అంటే అమెరికా ఏ కారణాల మీద శాంక్షన్స్ వేస్తుంది? ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలో లేదు, హమాస్ ఉంది, హెజ్బుల్లా ఉంది. ఇరాన్ ఎక్కడా డైరెక్ట్గా మేము ఇజ్రాయెల్తో డైరెక్ట్గా యుద్ధం చేస్తున్నామని ప్రకటించలేదు. అక్టోబర్ 7th హమాస్ అటాక్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆల్రెడీ ఇరాన్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది. హౌతీ, హెజ్బుల్లా, హమాస్కు మేము ఫండింగ్ చేయము అని ఇరాన్ అంటుంది. కానీ మనందరికీ తెలుసు వీరందరికీ ఫండింగ్ ఇరాన్ అండ్ ఖతర్ దేశాలు చేస్తాయి అని. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఇరాన్ పైన అదనపు ఆర్థిక నిబంధనలు వేయడానికి యుఎస్కు ఒక లైసెన్స్ దొరికింది. ఇరాన్ పైన ఆర్థిక నిబంధనలు పడిన తర్వాత ఏమవుతుంది? ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీంతో ఇరాన్ పరిస్థితి మరో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాగా అవుతుంది. డబ్బులు లేక ఇరాన్ ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేయడం ఆపేస్తుంది. డబ్బులు లేకపోతే హమాస్, హెజ్బుల్లా, హౌతీ వంటి సంస్థలు బ్యాక్ ఫుట్కు వెళ్ళిపోతాయి. ఇజ్రాయెల్ ప్లాన్ ఇదే. సో ఇంకొన్ని రోజుల్లో ఇరాన్ను అన్ని దేశాలు బ్లాక్ చేస్తాయి. రష్యా పైన కూడా ఇలాగే శాంక్షన్స్ వేశారు కదా, రష్యా సర్వైవ్ అయ్యింది కదా, ఇరాన్ కూడా సర్వైవ్ అవుతుంది అనుకోవద్దు. రష్యా వేరు, ఇరాన్ వేరు. పుతిన్ ఆరా వేరండి. పుతిన్కు ఇండియా, చైనా అండగా ఉన్నాయి. యూరోపియన్ దేశాలు పుతిన్ దగ్గర గ్యాస్ అప్పుడు కొన్నారు, ఇప్పుడు కూడా కొన్ని దేశాలు కొంటున్నాయి. రష్యాలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఇరాన్కు తోటి ఇస్లామిక్ దేశాలే సపోర్ట్ చేయవు. మీరే చూసుకోండి, సౌదీ, జోర్డాన్, ఇరాక్ ఎక్కడ సపోర్ట్ చేశాయి? ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఓన్లీ కువైట్ మాత్రమే సపోర్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇండియా కూడా ఇరాన్కు పెద్దగా ఏమీ హెల్ప్ చేయదు. రష్యా అయితే డెఫినెట్గా ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది, బట్ ఎంతవరకు సపోర్ట్ చేయగలదు? ఆల్రెడీ రష్యా ఒక యుద్ధంలో ఉంది. రష్యాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సో పరిమితికి మించి రష్యా అయితే ఇరాన్కు సపోర్ట్ చేయదు. ఇజ్రాయెల్ యుఎన్ వద్దకు వెళ్ళింది, ఇరాన్ దాడిని ఖండించాలి అని కోరింది. ఈ మధ్యలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పీస్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ పీస్ డీల్లో హమాస్ పెడుతున్న కండిషన్స్ ఏంటి అంటే 6 వారాల పాటు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ 6 వారాల్లో సౌత్ గాజాలో ఉన్న పాలస్తీన్ ప్రజలు నార్త్ గాజాకు క్షేమంగా వస్తారు. కొంతమంది తప్పిపోయిన ప్రజల్ని కూడా మేము లొకేట్ చేయగలము. 6 వారాల తర్వాత 129 మంది బందీలను విడిచిపెడతాము.
ఒక తలకు 3 తలకాయలు కావాలి. అంటే ఒక హాస్టేజ్కు బదులుగా 3 పాలస్తీన్ ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడితేనే మేము ఈ అగ్రిమెంట్లో సైన్ చేస్తాము. హమాస్ 129 మంది ఇజ్రాయలీలను వదిలేస్తే బదులుగా 387 మంది పాలస్తీనియన్స్ను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి అన్నమాట. నెక్స్ట్ ఇరాన్ హైజాక్ చేసిన ఇజ్రాయెల్ అఫిలియేటెడ్ పోర్చుగీస్ షిప్లో ఇరుక్కున్న 17 మంది భారతీయులను విడిచిపెడతాము అని ఇరాన్ ప్రకటించడం జరిగింది. సపరేట్గా మన జయశంకర్ గారు ఇరాన్ ఒక ఫారెన్ మినిస్టర్ అయిన అబ్దుల్లాతో మాట్లాడారు. ఇరాన్ భారతీయులను విడిచిపెడతాము అని మాట ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలు శాంతించండి, యుద్ధాన్ని ఆపేయండి అంటున్నారు. వీళ్ళు చేస్తున్న యుద్ధాల కారణంగా సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది. టీవీ సీరియల్స్ లాగా తమ సొంత లాభం కోసం ఆయుధాలు అమ్మే కంపెనీల పొట్టను నింపడానికి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అందరూ 3వ ప్రపంచ యుద్ధం రాబోతోంది అంటున్నారు. కానీ ఇక్కడ వరల్డ్ వార్ 3 ఆల్రెడీ వచ్చేసిందండి. మనకది అర్థం కావడం లేదు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. యమన్ సౌదీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెడ్ సీలో హౌతీ దాడులు, గల్ఫ్ ఆఫ్ ఎడన్లో సొమాలియా దొంగలు దాడులు చేస్తున్నారు. సముద్ర వ్యాపారం కుప్పగొలుతోంది. ఎల్ఏసీలో స్టాండ్ ఆఫ్, సౌత్ చైనా సీలో గొడవలు జరుగుతున్నాయి. తైవాన్ పైన ఎప్పుడైనా చైనా దాడి చేయొచ్చు. ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం మొన్ననే ముగిసింది. ఇక్కడ ప్రతి చోట ఏదో ఒక రకంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న జపాన్లో భూకంపం వచ్చింది, తైవాన్లో భూకంపం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్లైమేటిక్ కండిషన్స్ కూడా సరిగ్గా లేవు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో 85,000 మంది చనిపోయారు. అఫీషియల్ ఫిగర్ ఇది, అన్అఫీషియల్గా ఎంతో మంది చనిపోయారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో 33,000 మంది చనిపోయారు. ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో కూడా వేలల్లో ప్రజలు చనిపోయారు. ఇక్కడ మనకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ మనం వరల్డ్ వార్ 3లో ఉన్నాం. సో నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన తిరిగి దాడి చేస్తుందా లేదా అనేది చూడాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.